నేను ఇబ్రహీంపేటకు వెళ్ళాను. అది జోడు హనుమాన్ మందిరం. ఇద్దరున్నారు హనుమాన్లు. ఒకటి విఠల్ బాబా మందిరం ఉన్నది పాండురంగ స్వామిది, ఒకటి స్వయంభూ వెంకటేశ్వర స్వామి మందిరం. ఇద్దరు ఎందుకు ఉన్నారు అన్న, ఒక ఆయన వెంకటేశ్వర స్వామి మందిరానికి ద్వారపాలకుడట, ఒకతను పాండురంగ స్వామి మఠానికి అది మందిరానికి ద్వారపాలకులట. ఇద్దరు జోడు హనుమాన్లు ఒకే తిరున్నారు. అది ఈ వెంకటేష్ అనే వ్యక్తి, వాళ్ళ తండ్రి పేరు రాజులు గారు, చిన్న రాజులు గారు, వారు నాకు చూపించారు. చక్కగా వారి ఇంట్లో కూడా ఒక రోజు ఉన్నాను, భోజనం కూడా చేసిన. చక్కగా వాళ్ళంతా భక్తులే, వాళ్ళ కుటుంబం అంతా భక్తులే. అక్కడే ఉంటే విచిత్రం ఎందుకు చెప్తున్నానంటే, ఈ స్వయంభూ వెంకటేశ్వర స్వామి గుహ ఉంది లోపలికి. అరే ఈ స్వయంభూ అంటున్నారు, మామూలుగా బయట లేదు, లోపల ఉన్నది చూడాలనుకున్నా. మరి నేను వెళ్తారు సార్, మీకంటే పెద్ద పెద్ద వాళ్ళు పోతారు సార్. అట్లా సంత గింతే ఉన్నది. అది లేదు, సైడ్ నుంచి పోండి మీరు, ఇట్లా పోకుండా అన్నాడు. సైడ్ నుంచి ఇట్లా వెళ్ళుకుంటూ వెళ్తే ఉన్నది అక్కడ. మరి మళ్ళీ ఎట్లా వస్తున్నా అనుకున్నా పోయేంతవరకు. నువ్వు అక్కడనే ఉండన్నా, మళ్ళీ నువ్వు నన్ను పొమ్మని చెప్పి ఇటో పోకుండా నాకు భయం ఇస్తాను, నేనే ఉండన్నా. ఉన్నాడు వెంకటేశ్వరుడు. నేను లోపలికి వెళ్ళిన, వెంకటేశ్వర ఆయన పేరు. సో నేను మళ్ళీ నెమ్మదిగానే వచ్చిన. అక్కడ దీపారాధన జరుగుతున్నది. ఉదయం సాయంత్రం 2 సార్లు పెడతారు. మీరు కనుక మన పిట్లంకి వెళ్ళినప్పుడు, పిట్లం నుంచి ఇబ్రహీంపేట వెళ్తే ఇది చూడండి వెంకటేశ్వర స్వామిది. వెళ్తారు, ఏం పర్లేదు. ద్రాక్షారామంలో కనుక మనం వెళ్ళినంటే ఇక్కడ కూడా వెళ్తారు, ఏం ప్రాబ్లం లేదు. అక్కడ విచిత్రం ఏంటంటే, ఆంజనేయ స్వామి పక్కన దత్తాత్రేయుడు ఉన్నాడు. మరి ఎందుకు చెప్తున్నాడు అంటే, ఆంజనేయ స్వామి వెంకటేశ్వర స్వామి ఈ గుళ్ళకే పోతలేను కదా, ఎక్కడ దత్తాత్రేయుడు ఉన్నాడో అక్కడికి వెళ్తున్నా. అక్కడ దత్తాత్రేయుని యొక్క ఆయుధాలునే కదా, డమరుకం, శంఖం, మండలం, ఇవన్నీ కూడా. ఈ 6 విగ్రహాలు ఇట్లా పెట్టున్నాయి చెక్కి వాటికి అభిషేకము, వాటికి అలంకరణ, పూజ రోజు జరుగుతుంది. పైన ఇట్లా ఉండే బదులు ఇక్కడ పెట్టారు. పక్కన ఒక పెద్ద నాగదేవత పుట్ట లాంటిది ఉన్నది. ఇదేమిటి అన్న సార్, ఆ పూజారి చెప్తున్నాడు, ఇక్కడ నాగుబామును ముంగీస 2 వచ్చి ఆట ఆడుతుంటాయి, వచ్చిపోతాయని. ఇప్పుడు వస్తుందా అన్న, ఇప్పుడు రాదు, ఎప్పుడోసారి వస్తాయని అందరు చూసేళ్ళు. నేను చూస్తా, మరి ఈ రాత్రి ఉంటే నేను ఈ రాత్రి రేపు కూడా ఉంటే నేను చూపిస్తారా అన్న. చెప్పలేం కదా సార్, ఎప్పుడు వస్తాయని మనం చెప్పలేము కదా అన్నారు. అట్లా అన్న. సరే, ఆ నుంచి అక్కడ ఒక సర్పంచ్ ఉన్నాడు, ఆయనను కలిశాను. బాగా అభివృద్ధి చేశారండి, ఇంకా చెయ్యండి అని చెప్పుకున్నా.